చేస్తాను. సరే ఏం చెప్తానా సింధు? చెట్లకి నన్ను చిక్కుడాలు దొరికితే ఉంచుతున్నా కూరకు. సరే కానీ ఇవాళ మా చెల్లెళ్ళు వస్తారట. నాకు తెలియకుండా నీకెక్కడున్నారు చెల్లెళ్ళు? అదేనే మా చిన్నమ్మ పెద్దమ్మ బిడ్డలు మన ఇంటికి వస్తారటనే. ఎందుకు వాళ్ళ ఇంటికాడ ఇట్లా అప్పాలు చేసుకోలేరా ఏంది? అప్పాల గురించి కాదే, అట్టిగానే వస్తారట. గంట దూరం నుంచి అట్టి ఖర్చుడెందుకు? అటు నుంచి అట వీక్మాన్ చక్కగా. అట్టిగా అంటే అట్టికి కాదే, బాగా రోజులే కదా మనం చూడక, అట్లా చూసిపోదామని వస్తారు. మనని చూసేందుకు అంత దూరం నుంచి వచ్చుడెందుకు? ఇగో వాట్సాప్ లో ఫోటోలు పంపి వాట్సాప్ లో ఫోటోలు చూడవాను, ఆనే ఉండువాను. ఓ పిసిదానా, ఓ మెంటల్ దానా, గట్ల అంటలేనే. సంక్రాంతి పండుగ మన ఇంటికి వస్తారని అంటన్నా. పండుగ మరి గట్ల చెప్పవేంది? నేను అట్టి అనే జోక్ గానే గాని ఎప్పుడు వస్తారట? ఇవాళనే వస్తారటనే. ఇంతకు ముందే ఫోన్ చేసిర్రు, ఒక వారం రోజులు ఉండి మళ్ళీ హాస్టల్కి పోతారట. వారం రోజులేముంది, 10 రోజులు కూడా ఉండువాను. అయినా చుట్టాల ఇంటికి వస్తే పండుగ వాతావరణం మస్తు ఉంటది. సరేనే, వాళ్ళు ఉండే అన్ని రోజులు ఉంటారు కానీ మరి మటన్ కొట్టించుకురా అన్నానే. ఏంటి మటనా? మటన్ వద్దు. మటన్ వద్దా? మరి చికెన్? చికెన్ లేదు, మటన్ లేదు, చేపలు లేవు, ఏది లేదు. పప్పు సార్తోనే అండి పెడతా. అబ్బా బొడ్డి, నీ అవ్వగారు వస్తేనేమో చికెన్ మటన్ లేమో అండి పెడతావు, అదే నా వాళ్ళు వచ్చేసరికేమో పప్పు సారు కూరగాయల భోజనమా? ఇది మంచిగానే ఉంది. నీ అక్క మీ ఆడల బుద్ధి ఓనించుకుంటలేరు కానీ. ఓ మెంటలోడ, ఇలా శనివారమైనా ఇంట్లో కౌసంట అని తెలియదా? ఖతం, బాయ్ బాయ్, టాటా. అక్క ఇవాళ శనివారంగా మర్చిపోయాను. అబ్బా నల్ల మొక్కపోడా, నీకు మా అవ్వగారి మీద గింతిసా కడుపునా? ప్లాస్టిక్ గిలాస పెట్టినా కాబట్టి బతికిపోయినా కొడుక. నీ అక్క నేను షాక్ పట్టి పెట్టిననుకో, కూర్చోబడే దెబ్బకు సచ్చేపిగు ఇవరకు. అయినా నీ వాళ్ళని ఎక్కలెక్క నా వాళ్ళని ఒక్కలెక్క చూడ, నేను అందరినీ సమానంగానే ఉత్తా. సరే సరే, ఇవాళ ఒక్క పొద్దుని మర్చిపోయినా, టంగ్ స్లిప్ నాదే. సరే వాళ్ళు దిగినాక ఫోన్ చేస్తారు కదా, అయితే పోయి తీసుకురాపో మెల్లగా. నేను వాళ్ళు వచ్చే వరకు అన్నం కూర వండుతా. అవురా పసిగా, నువ్వు కొత్త కొత్త అంగీలు ఎత్తావు, చష్మా పెడతావు, బాగానే బుడ్డెత్తులు బాగానే ఉన్నాయి. కానీ ముఖానికి ఒక్క పొరి కూడా పడతలేదు ఎందుకురా? నీ ఇలా ఏమన్నా లోపం ఉన్నదా? ఏ లోపం లేదేం లేదురా, అంత బరబ్బరే గాని. ఎందుకోరా అంటే నన్ను ఏ పొరి చూస్తలేదు, నాకు ఏ పొరి పడతలేదురా అంటే. అరే నీ వెనుక ఒక్క పొరి కాదు, 10 మంది పోరీలు పడేటట్టు నగర మంచి ఉపాయం ఉన్నదిరా. ఏంటిదిరా అది? ఇగో నాకు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నారా, ఆ స్వామి దగ్గరికి అనుకో నీకు తాయితీ కడతాడు. తాయితీ కడతారా? ఎక్కడ్రా? మొల్దారానికి రా, మొల్దారానికి. నేను అనేది మొల్దారానికి అంటలేను రా. ఆ స్వామీజీ ఎక్కడుంటాడు, నేను ఎక్కడికి పోయి కట్టించుకోవాలి తాయితీ అంటన్నా? అరే ఆయన ఎక్కడుంటాడంటే తూర్పుకు దక్షిణానా, దక్షిణానకు ఉత్తరానా, ఉత్తరానకున పడమరనా. అక్కడ పెద్ద కొండ ఉంటదిరా, ఆ కొండల మధ్యలో 2 బండలు ఉంటాయిరా, ఆ బండల సందులుంటారా. ఆ సందులు ఏం చేస్తాండ్రా? పూజ చేస్తారా, పూజ. తాయితులకు పూజ చేస్తాడు. తాయిత్తులకు పూజ చేస్తాడా? ఇదంతా ముచ్చట నువ్వు చెప్తున్నావంటే నువ్వు కూడా తాయిత్తు కట్టుకునే ఉంటావు, కానీ నీకు కూడా ఎందుకు ఒక్క పొరి కూడా వాళ్ళే? మరి నువ్వు చెప్పింది కూడా నిజమేరా. నాకు తెలిసి వాడు ఎక్స్పైర్ డేట్ అయిపోయింది చేయవచ్చు. నాకు నువ్వు మంచిగా ఉన్నావురా, అదేమన్నా వస్తువు అరే ఎక్స్పైర్ డేట్ అయిపోయేందుకు? ఇక తాయిత్కి ఏంటన్నా ఎక్స్పైర్ డేట్ ఉంటుందా? అది అన్నీ మూఢనమ్మకాలు, అవి నమ్మద్దు. ఏం చేయాలరా, ఏం చేయాలో తెలియక అది ఒక ప్రయత్నం చేసిన, అట్లా కూడా ఒక పొరి పడతలేదు. అరే ఈ పోరి వాడాలంటే ఇక ముడ్డికి తాయితులు కట్టుకున్నా, ముల్దారానికి తాయితులు కట్టుకున్నా వాడర్రా. నా లెక్క స్టైల్ మెయింటైన్ చేయాలరా. స్టైల్ మెయింటైన్ చేసినా నాకు పడతలేరంటే నాకు పోరి బాగలేదేమో. అయినా మంచి ఈ సంక్రాంతికి హాస్టల్ నుంచో అమ్మగారింటికో చుట్టాలు ఇక్క ఎవరో అమ్మాయిలు అయితే వస్తారు కదా, అందులోకెళ్ళి ఎవరితో ఒక్కదానన్నా వడగొట్టపోతే నువ్వు చూడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. అరే నువ్వు చెప్పిన కూడా కరెక్టేరా. నువ్వు సంక్రాంతి హాలిడేస్లో అలా హాస్టల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వస్తారు కదా, వాళ్ళు ఎవరిలో చూసి ఎవరిగా సెట్ చేసుకుంటా. అరే నా ముఖానికే ఒక్క దిక్కు లేదు, ఇంకా నీ ముఖానికి కోలు పడతారా? ట్రాలెటర్ నడుపుకునేటోనివి, అవారు లెక్క తిరిగేటోనివి నువ్వు. అరే ఇవాళ రేపు అమ్మాయిలు గట్లా లేరురా, అవారు గారికే పడతారు. అంత లేదురా, ఈ రోజుల్లో అమ్మాయిలు అట్లా పడేటోళ్ళు ఎవ్వరు లేరు. అరే నాలాంటి అవరగానికి పడకపోతే నీలాంటి అవలగానికి పడతారా? అరే ఏం బ్రో నన్ను అవలేగాడు అంటున్నావు? అరే నన్ను అవారా అనంగా లేనిది నిన్ను హౌలేగా అంటే వచ్చిందారా?
సరే చూద్దాం రా, ఈ సంక్రాంతి పండక్కి ఎవడు పోరిని వడగొట్టి హీరో అవుతాడో, ఎవడు ఏ పోరి వడక అవులేగాడవుతాడో చూద్దాం. చూద్దాం. ఈ సంక్రాంతికి పోరిని వడగొట్టి ఎవడు హీరో అవుతాడో, పోరిని వడగొట్టక ఎవడు హౌలగాడవుతాడో చూద్దాం. చూద్దాం రా, ఈ సంక్రాంతి పండక్కి ఒక పోరిని వడగొట్టి దాన్ని నీతో అక్క అని పిలిపించి నిన్ను బామ్మర్దని చేయకపోతే నన్ను అడుగు. ఎవరికి బామ్మర్దాడో చూద్దాంరా. సరే చూసుకుందాం పోరా. పంతం 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 నీదా నాదా హై. నీ అవ్వని ఈ ఊరికత్తే చక్క ఆటోలు ఉండే మన్నుండే అవి అక్కడికే బస్సు వస్తుంది అటే పోతుంది, ఊళ్ళకి రానే రాదు. అందుకే ఈ ఊరుకు రాబుద్దే కాదంతా. సరే గాని ముందుగా అన్నకైతే ఫోన్ చెయ్యి. బస్సులు ఉండగానే అన్నకు ఫోన్ చేసిండే, అత్తనే కావచ్చు ఆల్రెడీ. ఓ నీ అవ్వ ఇంతమంది ఉన్నారండి ఆటోలా, ఎవరు పోతాండ్రు? ఓ పిసదానా, వాళ్ళు ఊరికి పోతలేరే, కైకిలు పోతారు. అయినా గాని అన్న బండి వేసుకొని వస్తాడు కావచ్చు, మనం ఆటో కోసం చూసుడెందుకు? ఓర్ని పిసదానా, అన్న బండి మీద ఎందుకు వస్తాడే? అన్న రిచ్ కదా, కార్లు వస్తాడు, ఏసీలో పోతాం మంచిగా. అబ్బా నువ్వన్నది కూడా కరెక్టేనే, మంచిగా కారు తీస్తే ఏసీలో కూర్చొని పోవచ్చు. ఎటు కొండాపూర్ పోతురా, వస్తారా? కొండాపూరే గాని మేము ఆటోలో రాం. ఆటోలు తప్ప మరేం దొరకాయి ఇటు కొండాపూర్. దొరకకపోతే దొరకకపోని మా అన్న కార్లో తీసుకుపోతాడు మమ్మల్ని, మంచి ఏసీలో పోతాం. మేము ఈ ఆటోలో వస్తామా? అబ్బా కార్లో పోతారా? ఎవరు మీ అన్న? అదే మా వెంకటేష్ అన్న, రిచ్ ఇల్లు కట్టలేదా? అబ్బా గాడి దేవాల మీరు వాళ్ళ కార్లు. ఇక ఎందుకు లేడు, మా అన్న రిచ్ అయినాయే, మంచిగా కారు పంపుతాడు, ఏసీలో పోతాం. గిట్ట ఒక్కటోలో వస్తామా? అది కూడా నేను చూస్తా కదా. ఇక అబ్బా కార్ వస్తుంది, అన్న పంపించినట్టున్నాడు. అబ్బా మంచి ఏసీలో పోవచ్చే. కార్ ఏంది మనం దాటి వీక్తుంది. నీ అవ్వ అయినా కార్ వచ్చేది గిట్ల పడత్తది కానీ గిట్ల పడత్తంది ఏంటి? ఈ బస్సోడేమో ఆడ దించి ఇటు వీకే, ఊరేమో గిట్టు పాడాయే. అన్న కారు పంపిస్తే గిట్ల పడత్తది, గిట్ల ఎందుకు వస్తుంది? నేను మర్చిపోయినా. ఏందే గిట్ల ఆలటో కూడా వచ్చి గీడాగిండు. కొంపదీసి కిడ్నాప్ చేస్తాడేమోనే. ఒప్పిస్తున్నానా, నువ్వు బాగే, నువ్వు భయపడుకుని నన్ను భయపట్టిస్తాను. ఏమే రారు ఎక్కరు? ఏంది ఎక్కేది? ఆటో, ట్రాలీ ఆటో, లోకల్ 200. నువ్వు 200 తీసుకో, 300 తీసుకో, మాకేంది? అయినా కానీ మేము ఇల్లెందుకు వస్తాం? మిమ్మల్ని తీసుకురామని నాకు వెంకటేష్ చెప్పిండు. తొందర ఎక్కురి, ఇవాళ నాకు కైకిల్ ట్రిప్ టైం అవుతుంది. ఏమైనా కార్ అంటే ఇవ్వగానే ఏమో నాకేం తెలిసే, కార్ వస్తుందేమో, మంచి ఏసీలో కూర్చొని పోదాం అనుకున్నా. ఇంకేంది వెనకాల కూర్చోవాలి, ఏసీ కన్నా చల్లగా వస్తుంది. చీని అవని అప్పుడు ఇక్కడ ఆటో ఆగినప్పుడు అందులో వేయినా అయిపోయే. అవునే, ఈ ట్రాలీ ఆటోలో పోతే ఊర్లో చూస్తే ఇజ్జత్ పోతుంది. ఇగో మీకు అంతగానే విద్యత అనిపించింది నాకు, దగ్గర పడుతున్నది, పడగప్తా, అప్పుడు మీరు ఎవ్వరికి కనిపించదు. ఇక నీ కంటికి మేము అడ్ల బస్తాల లెక్క కనిపిస్తున్నావా లేకపోతే మందు బస్తాల లెక్క కనిపిస్తున్నావా? ఏ గవర్ని కాదు, నన్ను వెంకటేష్ పంపిండు. మీరు అత్తరా రారా గంతే, ఇవాళకి ఇటు ఒక్కట కూడా సరిగా రాదు. ట్రాలీ ఆటో అయితే ఏదైతే పోదాం పాయే. ఆగురి ఏందన్నా పిలిచావా? ఏమే ఏసీ అంటిరి, కార్ అంటిరి, ఈ డొక్కటోళ్ళు వస్తామంటారు, ఇంకా ఎడ్లు గొడ్లు వేసుకుపోయి ఆటోళ్ళు వస్తారు. ఇప్పుడేమో మరి మీరు అంటే అన్న అది మా అన్న కారు పంపిస్తాడు అనుకుంటే ట్రాలీ ఆటో పంపించిండు. నేను చెప్పలేదు దానికి అంత సీన్ లేదని, నా ఆటోలు వస్తా అయిపోగా మంచిగా. ఇక అయిందేదో అయిపోయిందన్నా పాయే. ఇంకా నువ్వు ఇక్కడ ఏం చెప్తాను? ఇజ్జత్ వీకింది. హాయ్ చిక్కు. అమ్మ తోడే మన రాక ఫుల్ రోజులు అవుతుంది కానీ
ఊరు భలే చేంజ్ అయింది. అంత ముందు ఇక్కడ పెద్ద పార్టీలు ఉండే, ఇది తీసేసి అన్న పెద్దిల్లే కట్టింది గానే. నేను చెప్పలేదా అనే అన్నోళ్ళు బాగా రిచ్ అని. ఆవ్ రిచ్ అయ్యేపటికే మనకు ట్రాలటం పంపిండానే. నువ్వు భలే మాట్లాడతావు. కరెక్టే, అన్న ఇల్లు తగ్గట్టు కార్ మెయింటైన్ చేయాలి. ట్రాలటో ఎందుకు పంపించుండొచ్చు? నాకేం తెలిసే, మనం ఇంట్లో కోత అన్నీ తెలుస్తాయి. పిల్లగాళ్ళంత మంచిదేనా? ఏమో గీ తొవలని కాబట్టి ముచ్చట్లు పెడతారు. అంత మంచిదే గాని నాకు ఒక డౌట్ వదినే, మీరు కనీసంగా ఆటో పంపించిన అయిపోగా ఏమో ట్రాల్ ఆటో పంపించారు. వాళ్ళు వచ్చేటందుకు మాకైతే మానం అనిపించింది. అగో ట్రాల్ ఆటోలో మీరెందుకు వచ్చిండ్రు? అయినాక ట్రాల్ ఆటో ఎవరు పంపించిండ్రు? ఇంకెవరు అన్న పంపించిండంట. ఏదో కార్ పంపిస్తాడు అనుకుంటే ఇక ట్రాల్ ఆటో పంపించిండు. ఇజ్జత్ అనిపించింది వచ్చేదందుకు. నీ అక్క ఆయన భలే ఉన్నాడుగా, చెల్లెళ్ళు అత్తానే ఉన్న అతను లొల్లి పెట్టుకున్నాడు. ఇక చీప్గా ట్రాల్ ఆటో పంపించిండా? ఇజ్జత్ అనిపించలేదా ఆయన కొద్దిగానన్నా? ఏమో పో, ఇక అయిందేమో అయిపోయింది కదా, మళ్ళీ మా కోసం మీరు లొల్లి పెట్టుకున్నారు. సరే అని ఇక బజార్లో ఉండి ఎంతసేపు మాట్లాడతా, లోపలికి పోదాం దాన్రి. ఏమేమి అప్పాలు చేసినావు వదిన మరి? ఇంకేడా అప్పాలేం చేయలే. ఇంకేం లేదా? ఇంకెప్పుడు చేస్తారు వదిన? ఇక మీరు వచ్చిందిగా, ఇద్దరు ఆసరైతే చేద్దాం. అయ్యో వదినే, నాకైతే అప్పాది రాదు. దీనికి చెయ్యమంటే చేత కాదు కానీ తినమంటే పల్లెడు కారపూస పెట్టుకుని తింటది. ఇక నీకు చేయరాదు కదా, ఇలా నేర్పిస్తా తీయండి దాన్రి. సరే వదిన పా. లే అది జరుగు తాకుతుంది. ఏంది వదినే గండిగండం బియ్యం జరుగుతుంది, అవన్నీ ఒకటేసారి పెడుతుంది. ఏంది మన గంటగండం తింటావా అనే? నువ్వు మా తింటావే, నేను తిన్నా తినకున్నా నువ్వైతే మా తింటావు. నీ ఒక ఏంది వదినే గండిగండం బియ్యం జరుగుతున్నావు? మేము గంటగండం అన్నం తిన్నాం, ఒక సోడు పెట్టి గంతే గింత తింటాం. ఓ పిల్ల, మీ ఇద్దరి కోసం ఇవన్నీ బియ్యం నేనెందుకు పెడతా? అప్పాల కోసం అని పిండి పట్టించుకొద్దామని బియ్యం జరుగుతున్నా. ఓ గట్లనా వదినే? ఇది మా కోసం ఈ బియ్యం అన్ని పెడుతున్నావు అని అనుకుంటుంది. నువ్వు బాగా రాదే. సరే మీ ముచ్చట్ల తర్వాత గాని అన్నం తిన్నారా లేదా? తినకపోతే తినిపోండి. మీ అన్న అత్తే నా మీద గారానికి వస్తాడు, నా చెల్లెలకు బువ్వ పెట్టలేవా అని. ఇప్పుడు అద్దు వదినే, రాగానే టిఫిన్ చేసి వచ్చినాం, కొద్ది అయినాక ఇట తింటాం. రాగా 4 ప్లేట్ల బోండాలు తిన్నది, ఇక గంగలాకలు అవుతుంది దానికి. పిసదానా, నువ్వు నా ఇజ్జత్ తీస్తాను కానీ ఎంబడి వచ్చినావు. అవు పిల్ల, చూస్తే పక్కనే ఉన్నావు, 4 ప్లేట్ల బోండాలు తిన్నావా నువ్వు? అవి ఇట్లా పట్టినాయి నీ కడుపులా? ఆకలి బాగా అయింది వదినే, ఇక తినుకుంటామేనా? 4 ప్లేట్ల బోండా తిన్నా నాకే తెలియదు, బిల్లు కాడికి అయినాక ఏర్పడ్డది. అయ్యో వదినా, 4 ప్లేట్ల బోండాలే కాకుండా ఇంకో ప్లేట్ పూరి కూడా తిందాం అనుకుంది. బస్సు వస్తుందని నేనే గుంజుకొచ్చిన, లేకుంటే ఆ ప్లేట్ పూరి కూడా తినేదే. ఇగో వదినే, ఆకలి బాగా అయింది, అందుకే తిన్నా. అబ్బా పిల్ల, ఇది కడుపు అనుకున్నా, నీ యొక్క పెద్ద ఇంకుడుగుంటనే ఉన్నట్టుందిగా, వేసిన కొద్ది తినుకుతున్నాయి. అంటే అవి గింతే 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 చిన్నగా ఉండే వదినే, అందుకే 4 ప్లేట్లు తిన్నా. గింత అంటే చిన్నగానే, గింతున్నా కూడా నువ్వు 4 ప్లేట్ల బోండాలు తింటావు. ఏమి లొల్లి చల్ల ఉండ సపరేకుండా కానీ ఇక్కడికి వచ్చి బియ్యం జరిగారు రా అని రాసరయ్యారు. ఏంద్రా పట్టుడా బెదిరిస్తాడు? ఇగో వదినే, మాకు టైం పాస్ అయితే లేదు, అన్నిటి వేయండు, అప్పటి నుంచి కనబడతలేడు. నీకు తిండి గంట సాధన అవుతుంది కానీ పని అంటే సాత కాదు కదా. మీ అన్న అప్పుడెప్పుడు పొలం కాడికి వేయండు. అబ్బా పొలం కాడికి వేయండా? మాకు చెప్తే మేము కూడా పోయేటోళ్ళంగా వదినా. ఇప్పటికైనా ఏమైంది, పోదాంపా, అడికి పోతే మంచి టైం పాస్ అవుతుంది. పోండి పోండి, మీరు 2 గిట్లకెళ్ళి పని చేస్తారా? తెలుసుగా పొలం ఏడుందో గుర్తుకుందా? ఏమో వదినే, ఎప్పుడు 5-10 ఏళ్ళ కింద వచ్చినాం, ఇక మళ్ళీ ఎప్పుడు వచ్చినాం? గిటైతే ఉంటది కదా. ఏగి 2 వాడకట్లు దాటినాక ఊరు అవతలనే ఉంటది అబ్బా పొలం, ఆడికేనా కన్నగానే పడతాడు. పోండ్రి. సరే వదినా. అరే పొట్టోడా, బియ్యం బుక్కద్రా, లగ్గం లానే కొడుతుంది, జరుగు. అరే నీ అవ్వగా సుమన్ గారు నాతో ఛాలెంజ్ చేసిండ్రా, ఆనకన్నా ఇంత నేనే మంచుకుంటా, ఆడు నాతో ఛాలెంజ్ చేసిండ్రా అంటే ఈ సంక్రాంతికో పోరిని వాడగొట్టాలి నేను, లేకపోతే ఆన ముంగట నేను అవులేగాన్ని అయితా. అవురా పాచి, గీడ కూర్చొని ఏం మాట్లాడుతున్నావురా? నీ గురించే మాట్లాడతానా, అప్పుడు నీతో ఛాలెంజ్ చేయలేదా? దాని గురించే మాట్లాడతానా. నేను కూడా దాని గురించి చెప్దామని వచ్చిన. ఎందుకురా, నా గ్లామర్కు నువ్వు తట్టుకోలేక డ్రాప్ అవుతున్నావా? నీకు ఎట్లా ఒక్క పొరి కూడా వాడదని? నీ ముఖానికి అంత లేదు కానీ నీకు ఒక ముచ్చడి చెప్దామని వచ్చిన. ముచ్చటనా? ఏం ముచ్చట్రా అంతగానో? అరే అప్పుడు నా ఆటోలో 2 ఆడోళ్ళు వచ్చిర్రా, మస్తున్నారా, వాళ్ళిద్దరిని ఎడి చేసి ఫ్లాట్ చేసి పడగొట్టచ్చు. నీ అవ్వ మరి గీ ముచ్చట చెప్పకేవో చెప్తామరా? పారప్పా చెప్పను, పోయి పడగొడదాం.
పడగొట్టుడు అంటే అట్టినే అనుకుంటాను ఏంది? ఏదో కాలడ్డం పెట్టి వడగొట్టు అనుకుంటున్నావా? లవ్లో వడగొట్టుడు గట్లా వడగొట్టు అంటే బాగా కట్టం. ఏదో ఊరి మీద మన ఇద్దరమే 6 ఫీట్లు అందగాలే అనుకుంటాను ఏంది మనం ఇట్లా? ఊరు వారి గట్ల కాదురా, వేటోడు ఎవడన్నా కచ్చి పేక ముందుకే మనం పోయి ఫస్ట్ కచ్చి పెద్దాం అంటానా గట్ల నడు. దా. ఇదంతా అన్నోళ్ళదేనే. అగో అన్న అన్న అన్నాడుగా, ఫోన్ మాట్లాడుతున్నాడు. పోదాం పా పా. నేను రేపు వెళ్దాం అనుకుంటాను మందు. నేను తర్వాత ఎత్తుండ్రా. మీరేందా గిటత్తారు? ఇంటికాడ టైం పాస్ అయితే పొలాలు చూద్దామని వచ్చినామన్నా. ఓహో, టైం పాస్ అయితే నచ్చిరారా? మీరు ఇటు వస్తారని తెలితే మందు సంచి ఇటే పట్టుకొస్తుంది కారా. ఇంత మందు అన్నా చల్దురు మీరు. అన్న మందు చల్లుడు మాతో కాదు గాని మందేసుడైతే వస్తుంది. మ్యూజిక్ ఊరిని అక్క ఇది మంచిగా ఉంది కారా. మీరు రోజు పోయేది కాలేజీ కారా, పబ్బుకా? అన్న కాలేజ్ కోతాం పబ్బు కోతాం. అన్న నువ్వు అనుకున్న మందు కాదే, ఇడ మనకు దొరుకుతుంది చూడు తాటి కళ్ళు, అదే ఆడ తాగుతాం. చెట్టుకు పుట్టే కళ్ళు తాగితే హెల్త్కు మంచిది కదా అన్న, అందుకే తాగుతున్నాం. నీ పూరగా అనుకున్న వారెత్తే అదేదో తాటికల్ అని చెప్పొచ్చు కారా. మరి మందు అన్న తర్వాత నేను ఎర్ర మందు అనుకుంటుంది కారా. ఎర్ర మందు కాదన్నా, తాటి కళ్ళే. సరే గాని సంక్రాంతికి ఒక 5-10 లీటర్ల కళ్ళు చెప్పన్నా. మంచిగా చికెన్ మటన్ తోటి ఇంత తాటి కళ్ళు పెట్టుకొని తాగుతుంటే మస్తుంటది. తాటికల్లు మంచిగున్నది, నీ పాంచన్ తాగుతుంటే మస్తుగున్నది. ఓ పూరి గా పండగ రాకెందుకే, పండగ ఇంకా వారం రోజులు ఉన్నది. అగో గక్కడ బొచ్చడు తాడి చెట్లున్నాయే, ఒక బింకి కలియపోందాం. ఆగు ఓ అన్న, అవు అక్కడ బొచ్చడు తాడి చెట్లున్నాయిగా, ఇప్పుడు మందం ఒక బింకి కలియప్పరాదు. ఓ పొరగానే ఏం మాట్లాడతారు? ఇలా శనివారం మర్చిపోయిరా, ఇలా తాగుడు బందే. అన్న శనివారం నీకు, కానీ మాకు శనివారాలు లేవు. చెప్పు బింకి. పొరగా బింక్ ఆడుతుంది శనివారం అనగా మీరు ఆగుర్రా మీరు. ఓ అన్న అద్దద్దు దోవి. నీ అవ్వ పోరానుకున్న వారైతే వీళ్ళు పట్నం పోవడే కానీ మొత్తం ఆగవయ్యారు. వీళ్ళు అబ్బాయిలకు చెప్పాలి. నువ్వు చెప్పురా, రేపు మంచాల్దాం. సరే. అరే గాలేంద్ర గట్ల మోసపోసుకుంటారు కత్తారు. అరే నేను చెప్పలేదా రా, నాటోళ్ళు వచ్చిరని. వీళ్ళిద్దరే రా. ఓహో వాళ్ళిద్దరేనా? అరే మంచిగా ఉన్నారు కదా. ఇంకేంద్రా వీళ్ళిద్దరిని సెరొక్కలను సెట్ చేసుకుందాం. ఈ పండుగ ఇద్దరం హీరోలం అవుదాం రా. ఒకవేళ ఇద్దరు మనకి ఇద్దరు పడకపోతే ఇద్దరం అవలేగలం అయితే ఏముందిరా. అన్నగాడు బాగానే పీసినారు ఉన్నట్టున్నాడే. అగో నీకెట్లా తెలిసే? ఓ పిసదానా, మనకు కారు పంపుతాడు అనుకుంటేనే ట్రాలాటో పంపే. ఇప్పుడు బింకడు కళ్ళు అడుగుతాను మనని గెదవ పట్టే. అవును నువ్వన్నది కూడా నిజమేనే. అన్న కూడా అర్థమైందానే, ఈ పండగ పోయాక కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. దా అరే అవురా అవురా కళ్ళద్దాలు పెడదాం. అల్ల కన్నది ఎందుకురా? అరే నీకు తెలియదురా, అమ్మాయిల ముంగట కళ్ళద్దాలు పెట్టుకొని స్టైల్గా ఉండాలిరా. అట్లయితేనే సింపుల్ గా పడతారు. నీకు తెలియదు అంత పల్లెటూరు మొక్కుకొని. ఏమైంది? మా అన్న గిట్లా కిరాయి పైసలు ఇయ్యలేడే ఏంది? నేను చెప్పలేదానే మన అన్న పీసినారోడని. కిరా పైసల గురించి కాదు. మరి ఎందుకు ఆపేర్రు? అంటే అది ఇగో మీరు పొలాలకి ఉరికొస్తారు కదా, అడవి పందులు ఇట్లా గిదుగుతానేమో అనుకున్నాం. అడవి పంది కాదు, అడవి పంది లాంటి మా అన్న గెదిమిండు. ఓహో వెంకటేశా. అరే ఇద్దరు ఇట్లల్లా ఆ పూల పూల అమ్మాయిని నేను ట్రై చేస్తా, నువ్వు ఈ అమ్మాయిని చేసుకో. నాకు కూడా అమ్మాయి నచ్చిందిరా. ఇగో ఇద్దరం ట్రై చేద్దాం. ఓలికి పడతాలక అమ్మాయి అంతే. ఏ అమ్మాయి, నీ పూల అమ్మాయి, నీ పేరు ఏం పేరు? నా పేరా అన్న? అశ్విని. అరే పసి, అమ్మాయి వాడాలంటే కన్నద్దాలు కాదురా, మంచి గ్లామర్ ఉండాలి. సరే ఇక నన్ను అన్న అన్నది కాబట్టి నువ్వు దాన్ని ట్రై చేసుకో. నేను పక్క పొంట అమ్మాయికి షిఫ్ట్ అవుతా, నేను దీన్ని ట్రై చేసుకుంటా. ఏ అశ్విని, నీ డ్రెస్ చాలా బాగుంది. అవునా అన్న, థ్యాంక్ యూ. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి.
అరే తమ్ముడు ఏమో గ్లామరు అది ఇది అంటే గారా. అరే ఇయ్యాలి రేపు అందం చష్మా కన్నదలు పని చేస్తలేవురా. నీ కూడా ఇటే షిఫ్ట్ అయితే ఇక. అరే ఇటు ఫస్ట్ నేను షిఫ్ట్ అయినా గా కథలు పడకు, అది నాది. చల్ నీ కూడా ఇటే షిఫ్ట్ అవుతా, అవసరం లేదు. గవన్నీ కుదరది, ఆ పిల్ల నాది గంతే. అరే అసలైన ఛాలెంజ్ ఇప్పుడు రా. ఈ పండుగకు ఎవడు హీరో అవుతాడో ఎవడు హౌలగాడు అవుతాడో చూద్దాం. రే చూద్దాం, ఈ ఛాలెంజ్ నాకు కూడా ఇష్టమే. ఈ పండుగకు ఎవడు హీరో అవుతాడో ఎవడు అవలగాడు అవుతాడో చూద్దాం. ఎవరికి బామ్మర్ అవుతాడో కూడా చూద్దాం. పండుగ అయిపోయే వరకు ఆ పోరు ఎవరికి పడుతుందో కూడా చూద్దాం. సంక్రాంతికి వస్తున్నా, ప్రేమ చెప్పాలనే వస్తున్నా, అమ్మ చేతి పాయసంలా నీ మనసు గెలవాలని వస్తున్నా.